వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను కంప్లీట్గా బ్రెస్ట్ పంప్స్ గురించి మాట్లాడబోతున్నాను. అండ్ మార్కెట్లో ఉన్న కొన్ని బ్రెస్ట్ పంప్స్ నేను ట్రై చేశాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలాంటి బ్రెస్ట్ పంప్ అనేది యూజ్ అవుతుందో మీరు కొనుక్కోవచ్చు. సో నచ్చింది కొనేసి మళ్ళీ రిగ్రెట్ అవ్వకుండా. ఈ వీడియో కంప్లీట్లీ నాన్ స్పాన్సర్డ్ అండి. సో నాకు ఎవరు ఏది పంపించలేదు, నా అంతటిగా నేను మనీ పెట్టుకొని కొని ట్రై చేసి ఇస్తున్నాను. సో ఇట్ ఈస్ అ జెన్యూన్ రివ్యూ, యూ కెన్ ట్రస్ట్ ఇట్. సో సి సెక్షన్స్ అయిన మదర్స్ ఎవరైతే ఉన్నారో మీకు మిల్క్ రావడానికి టైం పడుతుంది. బికాస్ సి సెక్షన్ అయింది కాబట్టి మీకు రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ అప్పుడే రిలీజ్ అవ్వవు. సో దానికి మీరు వరీ అవ్వద్దు. బట్ మిల్క్ కనుక వచ్చిన తర్వాత బేబీ తీసుకోవట్లేదు అనే ఫీలింగ్ ఉంటే మాత్రం అలా వదిలేకండి. బికాస్ హెవీ బ్రెస్ట్ అయిపోతుంది అండ్ ఇవి కూడా ఏవైతే కణాలు ఉంటాయో అది కూడా బ్లాక్ అయిపోతాయి అనమాట. తర్వాత బేబీ తీసుకున్నా తీసుకోకపోయినా పంపింగ్ చేసినా సరే మిల్క్ అనేది కంప్లీట్గా రాదు. వన్ మిస్టేక్ ఏం చేశారంటే, సో నాకు సి సెక్షన్ అయిన వెంటనే నేను ఐసీయూలో ఉంచారనమాట అబ్జర్వేషన్కి. అండ్ బేబీని వాళ్ళు తిరిగి వార్డ్కి పంపించేశారు, లైక్ నా రూమ్కి పంపించేశారు. సో బేబీ మా హస్బెండ్ వాళ్ళతో ఉన్నారు, నేను ఐసీయూలో ఉన్నాను. నా బేబీకి మిల్క్ అనేది నేను పెట్టడానికి అవ్వలేదు. అండ్ అదే టైంలోని వాళ్ళు బాటిల్ స్టార్ట్ చేసేసారు అనమాట. బాటిల్లోని ఫార్ములా ఇస్తే ఫార్ములా స్టార్ట్ చేశారు. సో దానివల్ల ఏంటంటే బేబీ బాటిల్కి హ్యాబిట్యుయేట్ అయిపోయింది కంప్లీట్గా. సో ఇప్పుడు కంప్లీట్గా నా మిల్క్ అనేది తీసుకోవడం రిజెక్ట్ చేసేసింది అనమాట, వద్దు అని చెప్పి. సో ఎవరైతే ఉన్నారో బాటిల్స్ అనేది చాలా కంఫర్టబుల్, నేను ఒప్పుకుంటాను. బట్ బాటిల్ మిల్క్ అనేది మీరు ఇచ్చారంటే కంప్లీట్గా దానికి హ్యాబిట్యుయేట్ అయిపోతారు, మీ మిల్క్ తీసుకోవడానికి తర్వాత అవ్వదు. సో సి సెక్షన్ అయిన మదర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ మీరు ఒక స్పూన్, చిన్న స్పూన్ కానీ, లేకపోతే కొంతమంది కాటన్ పెడతారు, ఐ డోంట్ నో అది ఎంత బాగుంటుందో నాకు తెలీదు. కొంతమంది సిరింజ్ యూస్ చేస్తారు, అలా స్మాల్గా మౌత్కి ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో ఆ టైప్ ఆఫ్ టెక్నిక్స్ ట్రై చేయండి, కానీ అస్సలు బాటిల్ అనేది ఇవ్వద్దు. నాకు డాక్టర్ చెప్పారు బాటిల్ ఇవ్వద్దు అని. ఎందుకు ఇవ్వద్దు అనేది నాకు అప్పుడు చెప్పలేదు. సో నేను ఆరోగ్యంగా బాటిలే కంటిన్యూ చేశాను. అండ్ చేయడం వల్ల ఇప్పుడు నేను సఫర్ అవుతున్నాను అనమాట. సో మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయొద్దు. ఎవరైతే డెలివరీ అవ్వబోతున్నారు, వెళ్తున్నాను హాస్పిటల్కి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ ఇది మైండ్లో పెట్టుకోండి. నా డెలివరీ అయిన 10th డే నేను ఒక బ్రెస్ట్ పంప్ ఆర్డర్ చేశాను. అదే ఫస్ట్ బ్రెస్ట్ పంప్ అనమాట. సో యాక్చువల్గా నేను ముందే ఆర్డర్ చేద్దాం అనుకున్నాను డెలివరీకి ముందు. ఎందుకు అంటే పంప్ చేసేసి బేబీకి టైంకి ఇవ్వచ్చు అని. బట్ అవసరం లేదు, ఫీడింగ్ చేస్తావు కదా, నువ్వు నర్సింగ్ చేస్తావు కదా బేబీకి అని చెప్పేసి కొనలేదు. బట్ ఎప్పుడైతే బేబీ మిల్క్ తీసుకోవడం అవ్వట్లేదో రావట్లేదో నాకు, ఆ టైంలోని నేను ఒక బ్రెస్ట్ పంప్ ఆర్డర్ చేశాను అనమాట. సో ఇది ఆర్డర్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే స్ట్రెస్ అనమాట. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీ మిల్క్ ఇవ్వట్లేదా ఏంటి, డబ్బా పాలు తాగుతుందా పాప, ఫార్ములా ఇస్తున్నావా, అది మంచిది కాదు, ఇలాంటి క్వశ్చన్స్ అడిగి మళ్ళీ ఇంకా స్ట్రెస్ చేస్తారు. ఏది మైండ్లో పెట్టుకోవద్దు. ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకుంటే మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది రాదు అండ్ మీరు చాలా స్ట్రెస్ అవుతారు. మీకు పోస్ట్ ప్రెగ్నెన్సీ పీరియడ్ చాలా హార్డ్గా ఉంటుంది. సో నేను ఆర్డర్ చేసిన ఫస్ట్ బ్రెస్ట్ పంప్ ఇదే అనమాట. ఇది లవ్ బ్రాండ్ అనమాట. ఇది మార్కెట్లో 3000 అలా పడింది నేను తీసుకున్నప్పుడు. అండ్ నేను ఇది బ్లింకిట్లో ఆర్డర్ చేశాను. ఇది ఒక వండర్ఫుల్ పర్చేస్ అని నేను చెప్తాను. బికాస్ ఇది నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ బ్రెస్ట్ పంప్ అండ్ నేను తర్వాత వాడిన బ్రెస్ట్ పంప్స్లో కంపేర్ చేస్తే దిస్ ఇస్ ద బెస్ట్ వన్ ఫర్ ద ప్రైస్. అండ్ ఎవరైతే మదర్స్ ఉన్నారో వాళ్ళకి మిల్క్ సప్లై అండర్ సప్లై అంటే అసలు రావట్లేదు, సో నేను పంప్ చేయాలనుకుంటున్నాను బయటికి రావట్లేదు అన్న వాళ్ళు ఇది యూజ్ చేయండి. ఇది చాలా బెటర్ అనమాట మార్కెట్లోని. సో చాలామంది బయట వీడియోస్ చేశారు ఈ బ్రెస్ట్ పంప్ గురించి. కొన్ని పెయిడ్ ఉన్నాయి, కొన్ని నాన్ పెయిడ్ ఉన్నాయి. సో ఈ పంప్ ఏంటంటే నాకు ఫస్ట్ మిల్క్ రానప్పుడు నేను ట్రై చేసినప్పుడు మిల్క్ రావడం స్టార్ట్ అయింది. నాకు అప్పటికి ఎంత ట్రై చేసినా రాలేదు. బట్ 10 ml అలా వచ్చిందనమాట. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఓకే పంపింగ్ చేద్దాము అనుకున్నాను. సో పంపింగ్ చేసే వాళ్ళు ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే పంపింగ్ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్. ఒకసారి పంప్ చేస్తే మొత్తం అంతా వస్తుంది అనుకోవడం మీ ఫాల్ట్ అనమాట. సో ఎవరికైతే అండర్ సప్లై అంటే మిల్క్ సప్లై చాలా తక్కువ ఉందో వాళ్ళు డేకి అట్లీస్ట్ 7 to 8 times పంప్ చేయాలన్నమాట, విచ్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్. కొత్తగా మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా కష్టం ఇది. 8 times బేబీతో పంప్ చేయాలి అంటే మీకు హెల్ప్గా ఎవరైనా ఉంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. హెల్ప్కి ఎవరు లేరు, నా అంతటిగా నేనే బేబీని చూసుకుంటున్నానంటే చాలా పెద్ద సాహసం అనే చెప్పాలన్నమాట. సో మీరు పంపింగ్ చేస్తాను అంటేనే కొనుక్కోండి. లేదు నేను 7 to 8 times చేయలేను అంటే డోంట్ గో ఫర్ అ బ్రెస్ట్ పంప్. ఇది తీసుకొచ్చిన తర్వాత కంటిన్యూస్గా అయితే పంపింగ్ చేయలేదు. బికాస్ నా బేబీ నాకు హ్యాబిట్యుయేట్ అయిపోయింది అండ్ నేను లేకపోతే ఏ పని చేయట్లేదు అనమాట.
సో నేను డేకి 1 or 2 టైమ్స్ పంప్ చేశాను. పంప్ చేసినప్పటికీ ఫస్ట్ డే 10 ml అలా వచ్చింది. అది ఒక 3 డేస్కి 30 ml అలా పెరిగిందనమాట. బట్ ఆ తర్వాత నేను పంపింగ్ అనేది స్టాప్ చేశాను. ఎందుకంటే నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. బికాజ్ ఈ పంప్ అనేది పట్టుకొని పంప్ చేయాల్సి వచ్చింది. ఇది అనమాట అండ్ ఈ బాటిల్ ఇస్తారు. బాటిల్తో పాటు మనకి ఈ వైర్ అండ్ ఈ పంప్ అనేది వస్తుంది అనమాట లవ్ దాంట్లోని. సో ఇలా ఉంటుందండి సెటప్ అనేది ఇలా ఉంటుందండి. ఇది ఇలా పట్టుకొని కంటిన్యూస్గా పంపింగ్ అయితే చేయాలి. నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. చేసిన 2-3 టైమ్స్కి చిరాకు వచ్చింది. ఐ డోంట్ నో మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారు, బట్ ఇలా చేయడం నా వల్ల కాదని చెప్పేసి నేను దీన్ని పక్కన పెట్టేసి ఒక 10 days అలా పంపింగ్ చేయలేదు. ట్రై చేశాను నా బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికి. నా బేబీ అప్పటికి బాటిల్కి హ్యాబిట్యుయేట్ అయిపోయింది కాబట్టి 10 daysలో నేను ఫీడింగ్ ఇవ్వడానికి అవ్వలేదన్నమాట. అండ్ ఈ యొక్క పంప్ చాలా బాగుంటుంది. ఈ ప్రైస్కి సక్షన్ అనేది బాగుంటుంది అండ్ మిల్క్ సప్లై అనేది కూడా బాగా పెరుగుతుంది. బట్ ఈ పంప్తోని ఫాల్ట్ వచ్చేసి ఒకటే, సౌండ్ ఉంటుంది అండ్ ఈ పట్టుకొని పంపింగ్ చేయాలి. ఈ రెండే దీంట్లో ఉన్న ఫాల్ట్స్ అనమాట. బట్ సౌండ్ అనేది నాకు తెలిసి పెద్ద ప్రాబ్లం అని నేను చెప్పను. ఎందుకంటే ఎలక్ట్రిక్ పంప్ ఏవైతే ఉన్నాయో సక్షన్ బట్టి సౌండ్ వస్తుంది. సో దీనికి సక్షన్ బాగుంటుంది, బాగా పవర్ఫుల్ సక్షన్ కాబట్టి సౌండ్ అనేది వస్తుంది. సో అది పెద్ద ప్రాబ్లం అని నేను చెప్పను. బికాస్ పంప్ బాగా వర్క్ అవుతుంది, దట్ ఈస్ ఎనఫ్. నేను మీకు ఒకసారి సౌండ్ వినిపిస్తాను. ఈ పంప్ తర్వాత నేను తీసుకున్న ఇంకొక పంప్ ఇది, దట్ ఈస్ ప్రోమోమ్ పంప్. సో పట్టుకొని అలాగా నేను పంపింగ్ చేయలేకపోతున్నాను అని చెప్పి చిరాకు వచ్చి ఇది కొన్నా అనమాట. ప్రోమోమ్ ఈ యొక్క బాక్స్తో వస్తుంది. సో ఇది వచ్చేసి 6000 పడింది అనమాట ప్రోమోమ్. అండ్ ఇలా ఉంటుంది. సో దీనికి ఒకటే కనెక్టర్ ఇస్తారు, ఒకటే పంప్ వస్తుంది. ఎక్స్ట్రాగా ఏమైనా ఉన్నాయంటే ఫ్లాంగ్స్ ఇస్తారు, ఆల్ సైజెస్ అండ్ వాల్వ్స్ 2 ఇస్తారనమాట. ఒక స్టాపర్ ఉంటుంది. సో మిల్క్ మనం దీంట్లో ఫిల్ అయిపోయాక ఇక్కడ ఈ వాల్వ్ తీసేసి ఇక్కడ స్టాపర్ పెట్టుకోవచ్చు. స్టాపర్ పెట్టేసి క్లోజ్ చేసి అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ పంప్ ఏంటంటే నేను రివ్యూస్ చూశాను, ఎక్కడ సరిగ్గా దీని మీద రివ్యూస్ లేవు, బాగుంది ఇలా ఉందని చెప్పి. బట్ కొన్ని ఏంటంటే ఈ వెబ్సైట్లో ఉన్నాయి, లైక్ ఈజీగా మీరు పంపింగ్ చేసుకోవచ్చు అని చెప్పి ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. సో వేరబుల్ అంటే లోపల పెట్టేసి మీరు మీ పనులు చేసుకోవచ్చు. సో అందుకు నేను ఇది తీసుకున్నాను అనమాట. బట్ ఈ పంప్ గురించి చెప్పాలంటే నాకు ప్రత్యేకంగా పెద్దగా యూజ్ అవ్వలేదు. ఎంత చూసినా ఎప్పుడూ ఒకే క్వాంటిటీ ఆఫ్ మిల్క్ వచ్చింది. సో 10 ml అండ్ 10 ml, ఇంకా తక్కువ కూడా వచ్చింది. సో ఈ పంప్ పెద్దగా నాకు యూజ్ అవ్వలేదు. నాకు తెలిసి జస్ట్ ఆల్ నార్మల్ హైప్ అనుకుంటాను, పెద్దగా యూజ్ అవ్వలేదు నాకు ఈ పంప్. సో ఈ పంప్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఓవర్ సప్లై, అంటే బాగా మిల్క్ విపరీతంగా మిల్క్ వస్తుంది, దానివల్ల హెవీ బ్రెస్ట్ అయిపోతున్న వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ పంప్ అంటే. సో ఈ పంప్తో చెప్పాలంటే వాషింగ్కి ఎక్కువ పార్ట్స్ ఉంటాయి, లైక్ ఈ కింద కంటైనర్, లోపల డైఫ్రమ్ అండ్ ఈ ఫ్లాంగ్ అనమాట. అండ్ ఇవి లైక్ పర్లేదు వాష్ చేసుకోగలము అనుకుంటే తీసుకోవచ్చు. అండ్ వాషింగ్ కూడా మీరు పంప్ చేసిన ప్రతిసారి చేయక్కర్లేదు, దానికి కూడా ఒక ట్రిక్ ఉంది. సో ఈ పంప్ లోపల పెట్టేసి వెళ్ళిపోవచ్చు. దీంట్లోని నెగిటివ్ ఏంటంటే సౌండ్ రాదు అనుకుంటారు, వస్తుంది బేసిక్గా. సో ఇది అనమాట దీని సౌండ్, సిమిలర్ టు లవ్ ల్యాప్ అలానే వచ్చింది సౌండ్. ఒక నెగిటివ్ ఏంటంటే దీనిలో నాకు అనిపించింది చాలా బల్కీ, లోపల అది పెట్టుకున్నాక బేబీని ఎత్తుకోవడానికి అస్సలు అవ్వదు. అండ్ నాకు కొంచెం హెవీగానే అనిపించింది. సో పెద్దగా నాకు ఇది యూజ్ అవ్వలేదు. బట్ ఇది ప్రోడక్ట్ వేస్టా యూజ్ అవ్వదా అంటే యూజ్ అవుతుంది, బట్ నాలాంటి వాళ్ళకి కాదు. చెప్పాను కదా హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి ఈ బ్యాగ్తో వస్తుంది. సో బ్యాగ్ క్యూట్గా అనిపించింది. సో ఈ బ్యాగ్ అండ్ ఈ ప్రోడక్ట్ నాకు ఇది రెప్లికాలా అనిపించింది మామ్ కోజీ బ్రాండ్కి. సేమ్ బ్యాగ్ అయితే అలానే ఉంది క్యారీ చేయడానికి, అండ్ ఇది కూడా కొంచెం ఆ టైప్లోనే ఇచ్చాడు. బట్ మామ్ కోజీ తో కంపేర్ చేస్తే ఇది నాకు బాగా హెవీగా బల్కీగా అనిపించింది. ఇప్పుడు మన పంపింగ్ గేమ్ బాగుంటుంది అంటే మన కరెక్ట్ ఫ్లాంగ్ సైజ్ అనేది తెలియాలన్నమాట. ఈ సైజెస్ మనకి తెలిస్తే మన పంపింగ్ గేమ్ అనేది బాగుంటుంది అనమాట. సో మెడలో వచ్చేసి ఈ యొక్క బాక్స్లో వస్తుంది అనమాట. అండ్ ఈ బాక్స్లోని కమ్స్ విత్ 2 కప్స్, ఒక కనెక్టర్ అండ్ ఒక పంప్ అన్నమాట. అండ్ ఎక్స్ట్రాగా ఏమైనా ఉంది అంటే ఇది 21 ఫ్లాంగ్ సైజు, మనకి ఇంకొక సైజ్ వస్తుంది 24. కప్ రాదండి, ఓన్లీ బయట ఈ యొక్క సైజ్ మాత్రమే వస్తుంది. ఎక్స్ట్రాగా ఏమి ఉండదు, ఒక ఛార్జర్ ఉంటుంది అండ్ అడాప్టర్ అయితే ఉండదు, మనం సెపరేట్గా తీసుకోవాలి.
ప్రూమమ్ పంప్ నాకు బాగా యూజ్ అవ్వలేనప్పుడు ఇంకే పంప్ తీసుకుంటే బెస్ట్ అని చెప్పేసి నేను సర్చ్ చేసినప్పుడు నాకు దొరికిన ఇంకొక పంప్ ఈ మెడలా డ్యూ అనమాట. సో ఈ పంప్ ఇలా వస్తుంది, ఈ 2 అండ్ ఈ యొక్క మెషిన్ అండ్ దీంతో పాటు వైర్ కూడా వస్తుంది అనమాట. సో ఇది కూడా హ్యాండ్ ఫ్రీ పంపే, కానీ ఇది ఎలక్ట్రిక్ పంప్ అనమాట. సో వేరబుల్స్లోని 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే వేరబుల్స్లో ఎలక్ట్రిక్ ఉంటుంది, వేరబుల్స్లో ఓన్లీ వేరబుల్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఎలక్ట్రిక్ పంప్ గుడ్ అనమాట. వేరబుల్స్లో ఎప్పుడైనా మీకు అండర్ సప్లై ఉంటే గో ఫర్ ఎలక్ట్రిక్ పంప్ ఇన్ వేరబుల్స్. బట్ సప్లై మోర్గా ఉంటే మీరు ఏం తీసుకున్నా పర్వాలేదు. సో హాస్పిటల్ గ్రేడ్ పంప్ తీసుకుంటే మీకు సక్షన్ పవర్ బాగుంటుంది, సో మిల్క్ అంతా వస్తుంది అని చెప్పి నేను ఎక్కడో చూశాను కాబట్టి పంప్ తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి నాకు 12,000 అలా పడింది. సో ఇది బాగా యూజ్ అవుతుందేమో అని నేను ఇది తీసుకున్నాను. సో ఇది తీసుకున్న తర్వాత నాకు మిల్క్ సక్షన్ అనేది కంప్లీట్గా రాలేదు, బికాజ్ నాకు ఈ లైక్ పవర్ అనేది సరిపోలేదన్నమాట. సో అందుకు నేను ఇంకా వేరే పంప్ని ట్రై చేద్దామని అనుకున్నాను. సో దీంట్లో డ్రాబ్యాక్ అనేది అయితే ఏం లేదు. మీకు కనుక కంప్లీట్ మిల్క్ సప్లై ఎక్కువ అయితే దిస్ ఇస్ ద బెస్ట్ పంప్ అని చెప్తాను, బికాస్ కంప్లీట్గా మీకు లైక్ మిల్క్ అనేది ఎంటీ చేస్తుంది. దీంట్లోని పెద్దగా మోడ్స్ ఏమి ఉండవు, 2 మోడ్స్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్ అండ్ టచ్ మోడ్. సో అవి 7 లెవెల్స్ 9 లెవెల్స్ వరకే ఉంటాయి. బెస్ట్ థింగ్ ఏంటంటే దీనికి ఒక యాప్ ఉంటుంది, ఫ్రీగా బ్లూటూత్లో ట్రాకింగ్ ఉంటుంది. మీరు బ్లూటూత్ జస్ట్ ఫోన్లో ఆన్ చేస్తే చాలు, డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది ఇది. అండ్ ఎంత టైం పంప్ చేశారు, ఎంత మిల్క్ వచ్చింది, ఆ ట్రాకింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. దీనికి పంపింగ్ వచ్చేసి సౌండ్ అనేది పెద్దగా ఉంటుంది కంపేర్ టు ఆ 2 పంప్స్కి. దీని సౌండ్ పెద్దది. ఫోన్ వైబ్రేటింగ్ కన్నా ఎక్కువ. సో ఇదే హైయెస్ట్ లెవెల్ అనమాట, 9th లెవెల్. పక్కన పిల్లలు ఎవరైనా ఉంటే ఈ సౌండ్కి లెగిసిపోవచ్చు, సో ప్రాబ్లం లేదు. నేను చెప్పినట్టు ఏంటంటే పంప్ బాగుండి సక్షన్ అనేది స్ట్రాంగ్గా ఉంటే సౌండ్ అనేది వస్తుంది. సో మీరు సౌండ్ కోసం చాలామంది మంచి పంప్స్ని ఇగ్నోర్ చేస్తున్నారు, బట్ నేనేం చెప్తానంటే గో ఫర్ ఇట్. మీకు కనుక హెవీ బ్రెస్ట్ ఉంటే దిస్ ఇస్ ద బెస్ట్ పంప్. బట్ లేదు, అసలు నాకు మిల్క్ సప్లై లేదు అంటే ప్లీజ్ డోంట్ గో ఫర్ దిస్ ఇస్ వేస్ట్ ఇఫ్ యూ హ్యావ్ వెరీ లెస్ సప్లై. నేను లాస్ట్గా కొన్న ఎక్స్పెన్సివ్ పంప్ ఇదే, మామ్కాజీ. సో ఇది నేను 21,000 పెట్టి కొన్నా. ఈ బ్యాగ్ వస్తుంది, ఈ బ్యాగ్తో పాటు 2 పంప్స్ ఉంటాయి అన్నమాట. 2 పంప్స్ అండ్ అట్ ద సేమ్ టైం 2 చార్జెస్ ఉంటాయి, అండ్ ఫ్లాంక్ సైజ్ కూడా డిఫరెంట్గా 2 సెట్స్ ఉంటాయి అన్నమాట కంప్లీట్గా. సో ఇది 21,000కి వర్తా అంటే మీకు కనుక అండర్ సప్లై ఉంటే ఇట్ ఈస్ వర్త్ ఓన్లీ. బట్ వేరబుల్స్ అనేవి నాట్ ఎట్ ఆల్ గుడ్. సో నాకు దీనికి ఎంత మిల్క్ వచ్చిందో దీనికి కూడా అంతే వచ్చింది మిల్క్ సప్లై అనేది. ఎందుకు అంటే బికాజ్ ఇది వేరబుల్. సో ఎప్పుడైనా అండర్ సప్లై ఉన్న వాళ్ళు వేరబుల్స్కి వెళ్ళొద్దు. మామ్కాజీలో ఇంకొకటి ఉంది, దట్ ఈస్ V1 Pro. ఇది M5 ఎలా ఉంది అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. సో సక్షన్ అనేది కరెక్ట్గా ఉంది కంపేర్ టు దిస్ వన్. నాకు ఇది చాలా కంఫర్టబుల్ అనిపించింది. సో ప్రైస్ మహత్యం అంటారు కదా, సో మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద కేస్. పెట్టుకున్నా పెట్టుకోలేనట్టే అనిపించేంత కంఫర్ట్ ఇది. అండ్ ఈ సక్షన్ కూడా కరెక్ట్గా ఉంది, నాట్ ఎట్ ఆల్ పెయిన్ఫుల్. అండ్ మిల్క్ ప్రొడక్షన్ అంటే చేయడం కూడా 20 minutesలోని నాకు దీనికి హెక్టిక్ అనిపించిన అంతే మిల్క్ దీంతో వచ్చిందనమాట. సో కంఫర్ట్ కావాలి అనుకుంటే గో ఫర్ దిస్ వన్. మీరు రిగ్రెట్ అయితే అస్సలు అవ్వరు. బట్ మిల్క్ ప్రొడక్షన్ వస్తుందా అంటే నో, సేమ్ అంతే వస్తుంది. బట్ మేబీ మీరు ఎక్కువ టైమ్స్ చేస్తే మీకు ప్రొడక్షన్ అనేది పెరగచ్చు అనేది నా ఫీలింగ్. బట్ నేను ఎన్నిసార్లు తీసినా నాకు సేమ్ అమౌంట్ ఆఫ్ మిల్క్ అనేది వచ్చింది. మీరు కనుక ఇదే బడ్జెట్కి వెళ్ళాలనుకుంటే M5 కాకుండా V1 Proకి వెళ్ళండి. V1 Pro కొంచెం ఇలా వేరబుల్ వచ్చి ఎలక్ట్రిక్ పంప్ అనేది వస్తుంది, బట్ అది దానికి చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి అండ్ సక్షన్ పవర్ అది ఎక్కువ, అండ్ అది హాస్పిటల్ గ్రేడ్. ఈ 2 హాస్పిటల్ గ్రేడ్ కాదు. మీకు ఎవరైనా హాస్పిటల్ గ్రేడ్ అని చెప్తే అస్సలు తీసుకోవద్దు. సో నేను తీసుకున్నప్పుడు ఒక వీడియోలో తెలుగు బ్లాగరే చూశాను, హాస్పిటల్ గ్రేడ్ అని చెప్పారు. సో నేను తీసుకున్న తర్వాత చెక్ చేస్తే దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ హాస్పిటల్ గ్రేడ్. అండ్ మామ్కాజీ ఇది కూడా హాస్పిటల్ గ్రేడ్ అయితే కాదు, ఈ ఒక్క వర్షన్ V1 Pro ఇస్ హాస్పిటల్ గ్రేడ్. సో మీరు అది ట్రై చేయండి. దీంట్లోని 3 మోడ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎక్స్ప్రెషన్, ఇంకొకటి మసాజ్ మోడ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ మిక్స్డ్ మోడ్. సౌండ్ వస్తుందా అంటే నాట్ వెరీ బిగ్, చాలా తక్కువ, అంతే సౌండ్ వస్తుందన్నమాట. దీంట్లో సౌండ్ కూడా రాదు పెద్దగా. అండ్ వాషింగ్ కూడా ఈజీయే,
బట్ ఈ పంప్తోని ప్రాబ్లం ఏంటంటే మనకి ఇక్కడ జస్ట్ కప్పే ఉంది, క్లోజింగ్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట రబ్బర్తోని. సో నాకు అది పెద్దగా నచ్చలేదు. లిడ్ అంటే కంప్లీట్గా క్లోజ్ అయి ఉండాలి. అండ్ పోరింగ్కి ఇక్కడ నుంచి పోర్ చేసుకుంటాము. సో జస్ట్ ఇలా పెట్టి మనం పోర్ చేసేసుకోవచ్చు. సో క్లోజింగ్ కూడా ఏం లేదు దీనికి. సో 20,000కి నాకు ఎక్స్పెన్సివ్ అనిపించింది. యూసేజ్ అయితే బాగుంది. సో మొత్తం అన్నీ చూసినప్పటికీ వేరబుల్లో కావాలి, నాకు ప్రొడక్షన్ బాగా మిల్క్ ప్రొడక్షన్ వస్తుంది, తీసుకుంటానంటే దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్. బట్ అండర్ సప్లై ఉన్న వాళ్ళకి ఇది బాగానే ఉంటుంది. బట్ దీనికన్నా V1 Pro ఇస్ వెరీ గుడ్. సో మీరు తీసుకోవాలనుకుంటే గో ఫర్ V1 Pro, డోంట్ గో ఫర్ దిస్ వన్. మామ్ కాజీ బాగుంటుంది. సో తీసుకునే ముందు ఏదైనా హాస్పిటల్ గ్రేడ్దే తీసుకోండి. ఎక్కువ మనీ దేనికైనా మీరు పెడుతున్నప్పుడు సో హాస్పిటల్ గ్రేడ్ అయితే తీసుకోండి. 20,000కి ప్రోడక్ట్ బాగున్నప్పటికీ ఇవి ఒక 10,000 ఉంటే ఓకే అని నాకు అనిపించింది. 10,000 ఆర్ 15,000 ఓకే అని నాకు అనిపించింది. లేదు 20,000 అంటే నాకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో 2 పంప్స్ వస్తాయి కాబట్టి ఒకటి 10,000 అలా పడింది. సో అ బిట్ ఎక్స్పెన్సివ్. సో ఫ్లాంక్ సైజెస్ కామన్గా ఇచ్చేవి ఏంటంటే 4 అనమాట. 17, 19, 21 అండ్ 24. ఈ ఫ్లాంక్ సైజ్ అనేవి గేమ్ చేంజర్ అనమాట. మీరు కనుక తప్పు సైజ్ పెట్టి ఫిట్టింగ్ చేస్తే మీకు మిల్క్ సప్లై అనేది రాదు, కంప్లీట్గా ఎంటీ చేయదు. మీరు కరెక్ట్ సైజ్ పెడితేనే మీకు సప్లై బాగా వస్తుంది అండ్ ఎక్స్ప్రెషన్ బాగా జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క ఫ్లాంక్ సైజ్ ఎలా పెట్టాలని పిక్చర్ కూడా నేను మీకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. మరీ టైట్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు, ఎగ్జాక్ట్గా ఉండాలన్నమాట. సో ఆ సక్షన్ అనేది కరెక్ట్గా అవుతుంది. సో ఎప్పుడు ఫ్లాంక్ సైజ్ అనేది కరెక్ట్గా యూజ్ చేయండి. యూజ్ చేయకపోతే యూ వోంట్ గెట్ ఇనఫ్ మిల్క్. ఈ ప్రోడక్ట్కి నా రేటింగ్ వచ్చేసి 2/5 బికాస్ నాకు యూజ్ అవ్వలేదు. అండ్ యూజ్ అయిన వాళ్ళు దీనికి మేబీ 3 or 5 కూడా ఇవ్వచ్చు. నాకైతే యూజ్ అవ్వలేదు కాబట్టి నేను దీనికి 2 ఇస్తాను. మెడలా. సో నా రేటింగ్ వచ్చేసి దీనికి 3/5. లవ్ ల్యాక్ నా రేటింగ్ దీనికి వచ్చేసి 4/5. మామ్ కాజీ M5 నా రేటింగ్ దీనికి వచ్చేసి 4/5. సో మిల్క్ ఫీడింగ్ అనేది రాకపోతే ఆల్వేస్ గో ఫర్ లాక్టేషన్ కన్సల్టెంట్. మీ ఏరియాలో ఎవరో ఒక లాక్టేషన్ కన్సల్టెంట్ అనే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కన్సల్ట్ చేయండి, వాళ్ళు చెప్తారు మీ ప్రాబ్లం ఏంటో. కొంతమందికి కణాలు అనేవి బ్లాక్ అయిపోతాయి, అది మనకి తెలీదు. సో ఒకవేళ కణాలు అనేవి బ్లాక్ అయిపోతే మీరు జస్ట్ హాట్ కంప్రెస్ ఉంటుంది కదా, సో దాంతో హాట్ ప్యాక్తో కంప్రెస్ చేయండి. అండ్ ఎప్పుడు పంపింగ్ చేసే ముందు జస్ట్ మసాజ్ చేసుకోండి. ఇట్ విల్ బీ ద బెస్ట్ థింగ్. మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువగా రావాలి అనుకుంటే జస్ట్ డాక్టర్ సజెస్ట్ చేసిన మెడిసిన్స్ ట్రై చేయండి. అండ్ వాళ్ళు లాక్టో గ్రాన్యూల్స్ అనేవి ఇస్తారు, అవి చాలా యూజ్ అవుతుంది. నాకు అది బాగా యూజ్ అయింది. అంటే మీరు ఎప్పుడైనా వేరబుల్స్ తీసుకుంటే సింగిల్ది తీసుకోవద్దు, డబుల్ తీసుకోండి. వేరబుల్ అనే కాదు, ఏ పంప్ తీసుకున్నా డబుల్ తీసుకోండి, అప్పుడే మీకు మిల్క్ సప్లై అనేది పెరుగుతుంది. సో సింగిల్ తీసుకొని ఇటు పంప్ చేస్తే మీకు మిల్క్ సప్లై అనేది సరిగ్గా రాదు, ఎంత ఉందో అంతే వస్తుంది. డబుల్ పంప్ తీసుకోవడం వల్ల టైం సేవింగ్ అవుతుంది, మిల్క్ ప్రొడక్షన్ అనేది కూడా పెరుగుతుంది. సో ఎక్స్ప్రెషన్ బాగా చేస్తుంది అనమాట. బ్రెస్ట్ మిల్క్ ఎలా స్టోర్ చేసుకోవాలి? సో పాలు అనేది ఎక్స్ప్రెస్ అయిన తర్వాత ఇలాంటి దాంట్లోని ఒక బాటిల్స్లో, మిల్క్ బాటిల్స్ అయినా పర్లేదు, దానిలో పోర్ చేసేసి ఫ్రిడ్జ్లోని స్టోర్ చేసేయండి. సో మీరు ఓన్లీ ఫ్రిడ్జ్లో పెడితే దాన్ని 4 days వరకు అలానే ఉంచవచ్చు. లేదు డీ ఫ్రిడ్జ్లో పెడితే అది ఒక 6 months వరకు ఉంటుందన్నమాట. ఇంకొక హ్యాక్ వచ్చేసి పంపింగ్ చేశాక 8-10 times దీన్ని వాష్ చేయక్కర్లేదు. సో ఇలాంటి బ్యాగ్స్ మీకు బయట దొరుకుతాయి కదా, సో ఇలాంటివి కొనేసుకొని పంపింగ్ అయిపోగానే బ్యాగ్లో ఇది పడేసి అలా ఫ్రిడ్జ్లో పెట్టేయండి. సో మళ్ళీ తీసేసి పంపింగ్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఇలా 1 dayకి యూస్ చేయొచ్చు, బట్ నెక్స్ట్ డేకి మళ్ళీ మీరు వాష్ చేయాలండి. సో కంటిన్యూస్గా 24 hours వరకే అలా ఉంచవచ్చు. మోర్ దెన్ దట్ డోంట్ యూస్ ఇట్. ప్లీజ్ టు శానిటైజ్ ఇట్ విత్ లిక్విడ్ వాషర్ ఉంటుంది కదా, దాంతో వాష్ చేయండి. బడ్జెట్లో మీరు ఏమైనా పంప్ తీసుకోవాలి అనుకుంటే గో ఫర్ లవ్ ల్యాబ్. అండర్ సప్లై మంచి పంప్ కావాలి బడ్జెట్లో అంటే గో ఫర్ లవ్ ల్యాబ్. సో నాకు సప్లై ఎక్కువ ఉంది, బట్ నాకు బడ్జెట్లో కావాలి అంటే గో ఫర్ ప్రోమామ్. నాకు కొంచెం ఎక్కువైనా పర్లేదు, బట్ ఓవర్ సప్లై ఉంది అంటే గో ఫర్ మెడలా. బాగా మిల్క్ రావాలి, నాకు వేరబుల్ కావాలి అంటే గో ఫర్ దిస్ వేరబుల్. దీనికన్నా ఐ వుడ్ సజెస్ట్ గో ఫర్ V1 Pro, సేమ్ మామ్ కాజీలోని. బట్ ఓవర్ సప్లయర్కి అయితే ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో రెలెవెంట్ వీడియోస్ నేను ఈ యొక్క వీడియో కింద నేను ట్యాగ్ చేస్తాను. మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే ప్లీజ్ గో అండ్ వాచ్ దెమ్ ఆల్సో. మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ ఐ హోప్ యూ లైక్ మై వీడియో.